రైల్వే ప్రయాణికులకు మరొక గుడ్ న్యూస్ వచ్చింది. ముఖ్యంగా తెలంగాణలోని పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్నగర్ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేలా దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రత్యేక రైలును ప్రకటించింది. వేసవి రద్దీ దృష్టిలో పెట్టుకొని రేవా చెర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రత్యేక రైలు 02158 రేవా చెర్లపల్లి స్పెషల్ మరియు 02157 చెర్లపల్లి రేవా స్పెషల్ అనే నంబర్లు కేటాయించారు. ముందుగా రేవా నుంచి చెర్లపల్లి వచ్చే రైలు వివరాలు చూస్తే 02158 రేవా చెర్లపల్లి స్పెషల్ ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12:30 రేవా నుంచి బయలుదేరి మరుసటి రోజు సోమవారం మధ్యాహ్నం 2:45 చెర్లపల్లి చేరుకుంటుంది. ఈ రైల్వే సర్వీసులు జూన్ 7 నుంచి జూన్ 28 వరకు మొత్తం 4 ట్రిప్పులు నడుస్తాయి. అలాగే తిరుగు ప్రయాణంలో 02157 చెర్లపల్లి నుండి రేవా స్పెషల్ ప్రతి సోమవారం సాయంత్రం 5 గంటలకు చెర్లపల్లి నుండి బయలుదేరి మరుసటి రోజు మంగళవారం 7:30 రేవా చేరుకుంటుంది. ఈ రైలు జూన్ 8 నుంచి జూన్ 29 వరకు మొత్తం 4 ట్రిప్పులు నడపనున్నారు. ఇప్పుడు ఈ రైలుకు తెలంగాణలో ఎక్కడెక్కడ స్టాపులు ఉన్నాయో చూద్దాం. ఈ ప్రత్యేక రైలు 2 దిశల్లో కూడా సిరిపూర్, కాగజ్నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, కాజీపేట్ జంక్షన్, జనగాం స్టేషన్లలో ఆగుతుంది. అంటే మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా ప్రయాణికుల ఈ ప్రత్యేక రైలు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇటు కరీంనగర్, జగిత్యాల ప్రజలు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది కరీంనగర్ నుంచి ఇటు ట్రావెల్ చేయడానికి చాలా మంచి యూస్ఫుల్ ట్రైన్గా అయితే అవుతుంది. అంటే పెద్దపల్లి జంక్షన్కి వచ్చి ట్రావెల్ చేసే ప్రజలకి మంచి యూస్ఫుల్ ట్రైన్గా అయితే అవుతుంది. అంతేకాకుండా మధ్యప్రదేశ్లోని సాత్నా, మెహర్, కట్నీ, ముర్వరా, దహేగు, సాగర్, బీనా, రాణి, కమలపతి, ఇటార్సీ, బేతూరు, ఆమ్లా, నాగ్పూర్, బల్లార్షా వంటి ముఖ్యమైన స్టేషన్లో కూడా ఈ ట్రైన్ ఆగుతుంది. కోచ్ కూర్పు విషయానికి వస్తే ఈ ప్రత్యేక రైల్లో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాసులు మరియు జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తానికి మధ్యప్రదేశ్లోని రేవా ప్రాంతానికి వెళ్ళే ప్రయాణికులకు, అలాగే తెలంగాణ నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళే ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైలు మంచి అవకాశంగా ఉండనుంది. ముఖ్యంగా పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి ప్రాంతాల నుంచి ఉత్తర భారతదేశం వైపు ప్రయాణించే వారికి ఈ సర్వీస్ కొత్త ఉపశమనంగా కలిగించనుంది. ఈ రైలు గురించి మీ అభిప్రాయం ఏమిటి? మీ జిల్లాలో ఈ రైలు ఆగడం మీకు ఉపయోగపడుతుందా? కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి తాజా రైల్వే అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా యాన్ టీవీ రైల్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో రైల్వే అప్డేట్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్గా వస్తూనే ఉంటాయి ప్రతిరోజు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా లైక్ చేసి షేర్లు అయితే చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ.